ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ డే 800 బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో జూన్ 10వ తేదీ నుంచి మార్పు చేస్తున్నట్టు మే 25వ తేదీన టీటీడీ వారు అఫీషియల్ గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టీటీడీ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఈ రోజు నుంచి కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో మార్పులు చేయడం జరిగిందండి. అంటే 800 కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ లో గాను 500 టికెట్స్ ఎప్పటిలాగే 10,500 రూపాయలు ఒకేసారి పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవడం కరెంట్ డే కి. మిగిలిన 300 టికెట్స్ గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకొని భక్తులు ఇప్పుడు దర్శనంకి 500 రూపాయలు పే చేసి కరెంట్ డే లో ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేలా రిలీజ్ చేయడం. సో ఈ విధంగా ఈ రోజు 2 సార్లు ఈ శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ డే బ్రేక్ దర్శనం టికెట్స్ ను టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ రోజు రిలీజ్ చేసిన ఈ టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది ఈ వీడియోలో లైవ్ లో చూద్దామండి. అండ్ అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ లో కూడా టీటీడీ వారు మార్పులు చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి వీడియో చివరిలో తెలియచేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. 800 కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ 2 సార్లు ఈ రోజు రిలీజ్ చేశారు అని చెప్పాను కదండి. డొనేషన్ 10,000, దర్శనంకి 500 అంటే టోటల్ 10,500 ఒకేసారి సింగిల్ పేమెంట్ పే చేసి బుక్ చేసుకునే విధంగా 500 టికెట్స్ ని ఈ రోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేశారు. ఈ టికెట్స్ ఎగ్జాక్ట్ గా ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9 గంటలకి టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో నా యూజర్ ఐడి పాస్వర్డ్ తో నేను లాగిన్ అవ్వడం జరిగిందండి. లాగిన్ అయి నేను స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసిన సమయానికి అంటే 9 గంటల సమయానికి ఎగ్జాక్ట్ గా 492 టికెట్స్ కరెంట్ డే కింద చూపిస్తుంది. 8 టికెట్స్ పెండింగ్ లో ఉన్నట్టు చూపిస్తుంది. సో ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ నేను ఒకసారి బ్యాక్ వచ్చి డొనేషన్ దగ్గర 10,000 రూపాయలు ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసి కరెంట్ డే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కరెంట్ డే కింద 500 టికెట్స్ రిలీజ్ చేశారు. 500 టికెట్స్ కూడా పేమెంట్ కి సంబంధించి ప్రోగ్రెస్ లో ఉన్నాయి అని ఈ విధంగా అయితే చూపించడం జరిగింది. ఎగ్జాక్ట్ గా 9 గంటల 1 నిమిషం సమయానికండి. అంటే ఏ టైం కి ఎన్ని టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయి, ఎన్ని టికెట్స్ కంప్లీట్ గా అయిపోవడం జరిగింది అనేది మీరు ఇక్కడ టైం కూడా చూసుకోవచ్చు స్క్రీన్ పైన. మళ్ళీ డొనేషన్ ఎంటర్ చేసి నేను కంటిన్యూ అయితే 500 టికెట్స్ లో గాను 24 టికెట్స్ సక్సెస్ఫుల్ గా బుక్ అవ్వడం జరిగింది. 476 టికెట్స్ అనేవి పేమెంట్ ప్రాసెస్ లో ఉన్నట్టు ఈ విధంగా చూపించడం జరిగింది. మళ్ళీ ఇక్కడ నేను ఓకే ఆప్షన్ పై క్లిక్ చేశాను. ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కంటిన్యూస్ గా ట్రై చేస్తూనే ఉన్నానండి. ఎందుకు ఇలా నేను ట్రై చేశాను అంటే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎవరికైనా అమౌంట్ దగ్గర పేమెంట్ కన్నా ఫెయిల్ అయితే ఆ టికెట్స్ అనేవి మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతుంది. బ్యాక్ వచ్చి మనకు అవైలబుల్ లో చూపిస్తాయండి. కాబట్టి నేను ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నాను. సో ఇలా నేను కంటిన్యూస్ గా చెక్ చేస్తూ ఉంటే 9 గంటల 6 నిమిషాల సమయంకి 419 టికెట్స్ అనేవి సక్సెస్ఫుల్ గా బుక్ అయిపోయాయి. 81 టికెట్స్ అనేవి ప్రెసెంట్ కరెంట్ డే కింద అవైలబుల్ లో ఉన్నట్టు ఈ విధంగా చూపించడం జరిగింది. ఇక్కడ నేను ఫాస్ట్ గా నా యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయడం జరిగిందండి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ కరెంట్ డే కింద మనకి గతంలో క్యూ టైం అయితే ఉన్నింది. కానీ రీసెంట్ గా క్యూ టైం అనేది తీసేశారు. ఇప్పుడు మళ్ళీ క్యూ టైం అనేది యాడ్ చేశారండి. సో సింగిల్ పర్సన్ నేమ్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి నా డీటెయిల్స్ అన్ని కూడా నేను ఫాస్ట్ గా ఎంటర్ చేయడం జరిగింది. సో డీటెయిల్స్ ఫాస్ట్ గా ఎంటర్ చేసినప్పటికీ టైం అనేది నాకు 0కి రాలేదు కాబట్టి కంటిన్యూ ఆప్షన్ అనేది హైలైట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంత ఫాస్ట్ గా ఫిల్ చేసినా టైం అనేది 0కు వస్తేనే అప్పుడు కంటిన్యూ ఆప్షన్ హైలైట్ అవుతుంది. మనం పేమెంట్ పేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. కంటిన్యూ ఆప్షన్ హైలైట్ అవ్వడం జరిగింది. వెంటనే నేను కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసి పేమెంట్ పేజ్ వరకు రావడం జరిగిందండి. పేమెంట్ దగ్గర చూడండి 10,000 డొనేషన్, దర్శనంకి 500 అంటే 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద మనం పే చేసి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ టికెట్స్ ని బుక్ చేయలేదండి. కానీ బుకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, భక్తులందరికీ కూడా ఈ బుకింగ్ ప్రాసెస్ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. ఇలా ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసిన ఈ 500 టికెట్స్ అనేవి 9 గంటల 26 నిమిషాల కంటే 26 మినిట్స్ లో కంప్లీట్ గా అయిపోవడం జరిగింది. ఇది ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసిన శ్రీవాణి ట్రస్ట్ కరెంట్ డే బ్రేక్ దర్శనం టికెట్స్ కి సంబంధించి. ఇక నెక్స్ట్ గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులు ఇప్పుడు కేవలం దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి
కరెంట్ డే కింద బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటలకి 300 టికెట్స్ అయితే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేశారు. మా రిలేటివ్స్ కూడా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి 3 మెంబర్స్ కి 30,000 రూపాయలు అయితే డొనేషన్ చేశారు. బట్ బ్రేక్ దర్శనం టికెట్ అనేది బుక్ చేసుకోలేదు. వాళ్ళ లాగిన్ లో నేను లాగిన్ ఇవాళ చెక్ చేయడం జరిగిందండి. ఎగ్జాక్ట్ గా ఉదయం 10 గంటలకి టీటీడీ వెబ్సైట్ లో నేను లాగిన్ అయి ప్రివిలేజ్ రిడక్షన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే వాళ్ళు ఆ డొనేషన్ ఏ తేదీలో డొనేషన్ చేశారని ఇక్కడ చూపించడం జరిగింది. 2026 ఫిబ్రవరి 26వ తేదీన 3 మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 30,000 రూపీస్ డొనేషన్ చేశారు. సో బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవడానికి రైట్ సైడ్ చివర్లో రెడ్ కలర్ లో బుకింగ్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. సో ఆ బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేశాను. బుకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత వాళ్ళు డొనేషన్ చేసేటప్పుడు ఏ 3 మెంబర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారో ఆ 3 మెంబర్స్ నేమ్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నేమ్ దగ్గర కూడా బాక్స్ లో చెక్ మార్క్ అనేది ఇవ్వాలి. అలాగే బిగినింగ్ బ్రేక్ దర్శనం అనే బాక్స్ లో కూడా చెక్ మార్క్ ఇచ్చి క్యాలెండర్ పై క్లిక్ చేశాము అంటే ఆ మంతులన్నిటికీ సంబంధించిన క్యాలెండర్ అనేది ఇక్కడ మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. కరెంట్ డే కింద మనం ఈ టికెట్స్ ని బుక్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ జూన్ 10వ తేదీ కాబట్టి జూన్ 10వ తేదీకి కరెంట్ డే లో ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపించింది. సో నేను జూన్ 10వ తేదీపై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఆ తేదీలో 145 టికెట్స్ అందుబాటులో ఉన్నట్టు చూపించిందండి. అంటే మనకి టీటీడీ వారు చెప్పింది కరెంట్ డే కింద గతంలో డొనేషన్ చేసినటువంటి భక్తులు ఇప్పుడు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి రోజుకి 300 టికెట్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. కానీ ఉదయం ఎగ్జాక్ట్ గా 10 గంటలకు నేను లాగిన్ అయి చెక్ చేసినప్పటికీ కేవలం 145 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేసినట్టు ఇక్కడ చూపించడం జరిగిందండి. సో జూన్ 10వ తేదీ నేను సెలెక్ట్ చేసుకుని ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఇక్కడ అమౌంట్ పే చేయడానికి రెడమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. రెడమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. అంటే గతంలో వాళ్ళు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేసేసి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేవలం దర్శనం టికెట్ కి మాత్రమే అమౌంట్ పే చేయాలి. సో 3 మెంబర్స్ కి ఒక్కొక్కరికి 500 రూపీస్ చొప్పున 1500 అంటే 1500 రూపాయలు మాత్రమే అమౌంట్ పే చేయాలని మనకి ఇక్కడ చూపించడం జరిగింది. ఇక్కడ పేమెంట్ గేట్వే దగ్గర ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వే అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే 2 గేట్వేలు అయితే చూపిస్తాయండి. మీరు ఏ గేట్వే ద్వారా అయినా అమౌంట్ పే చేయొచ్చు. ఇప్పుడు నేనైతే ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గేట్వే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయడానికి పేమెంట్ కు సంబంధించిన పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూపీఐ ద్వారా కానీ కార్డ్స్ ద్వారా కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు అమౌంట్ అయితే పే చేయొచ్చు. నేనైతే ఇప్పుడు అమౌంట్ పే చేసి వారికి బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేయలేదండి. కానీ గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేసినటువంటి భక్తులు ఇప్పుడు కేవలం దర్శనంకి మాత్రమే అమౌంట్ పే చేసి ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునేలా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఈ బుకింగ్ లో ఏమైనా మార్పులు చేశారా అనేది చెక్ చేయడానికి మాత్రమే ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వచ్చి హోమ్ పేజ్ లో మళ్ళీ ప్రివిలేజ్ రిడక్షన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ 3 పర్సన్ నేమ్స్ దగ్గర అండ్ బిగినింగ్ బ్రేక్ దర్శన్ అనే ఆప్షన్ దగ్గర ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి క్యాలెండర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసి జూన్ 10వ తేదీపై క్లిక్ చేస్తే ఎగ్జాక్ట్ గా 129 టికెట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది. ఎప్పుడు ఉదయం 10 గంటల 7 నిమిషాల సమయంకి. మళ్ళీ ఇక్కడ ఈ క్యాలెండర్ ని క్లోజ్ చేసి మళ్ళీ బిగినింగ్ బ్రేక్ దర్శన్ దగ్గర క్యాలెండర్ పై క్లిక్ చేసి జూన్ 10వ తేదీపై క్లిక్ చేస్తే అప్పుడు 157 టికెట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది 10 గంటల 8 నిమిషాల సమయంకి. ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా 10 గంటలకు మనం లాగిన్ అయి జూన్ 10వ తేదీ మీద క్లిక్ చేస్తే 145 టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 10 గంటల 7 నిమిషాల సమయంకి 129 టికెట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది. 10 గంటల 8 నిమిషాల సమయంకి 157 టికెట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది. ఈ విధంగా ఒక్కొక్కసారి టికెట్స్ తగ్గుతూ ఒక్కొక్కసారి టికెట్స్ పెరుగుతూ మనకైతే ఇవాళ చూపించడం జరిగిందండి. సో కరెంట్ డే కింద రిలీజ్ చేసి 300 టికెట్స్ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి అనే విధంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో బుక్ అవుతాయి. సో ఈ రోజు ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తే ఈ టికెట్స్ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఏ టైం కి ఎన్ని టికెట్స్ అవైలబుల్ లో ఉన్నాయనేది నేను చెక్ చేస్తూనే ఉన్నానండి. టికెట్స్ అయిపోయే వరకు అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద టైము డేట్ కూడా చూస్తూ ఉండొచ్చు. సో ఈ విధంగా నేను చెక్ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్ గా మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషాల సమయంకి 173 టికెట్స్ అయితే అవైలబుల్ లో ఉన్నట్టు చూపించింది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషాల సమయంలో కేవలం 1 టికెట్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నట్టు చూపించిందండి. మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 1 గంటకి బిగినింగ్ బ్రేక్ దర్శన్ అనే ఆప్షన్ దగ్గర ఉండే క్యాలెండర్ పై క్లిక్ చేస్తే జూన్ 10వ తేదీకి సంబంధించి అన్ని టికెట్స్ కూడా కంప్లీట్ గా బుక్ అయిపోయినట్టు ఈ విధంగా రెడ్ కలర్ లో చూపించడం జరిగింది. సో ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది గతంలో డొనేషన్ చేసినటువంటి భక్తులు
ఇప్పుడు కేవలం దర్శనంకి మాత్రమే 500 రూపాయల అమౌంట్ పే చేసి బుక్ చేసుకునే విధంగా రోజుకి 300 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఈ టికెట్స్ ని ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో భక్తులు బుక్ చేసుకోవాలి. అయితే 300 టికెట్స్ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తే మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట లోపు భక్తులు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఒకవేళ మిగిలిపోయాయి అనుకోండి, అంటే 300 టికెట్స్ లో గాను 10 కావచ్చు, 20 కావచ్చు, 5 కావచ్చు, 100 కావచ్చు, ఎన్ని టికెట్స్ అయితే మిగిలిపోతాయో ఆ టికెట్స్ ని మధ్యాహ్నం 1 గంట తర్వాత కరెంట్ డే బుకింగ్ లో అంటే 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకునే విధంగా ఆ కోటాలో యాడ్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది అని టీటీడీ వారు అఫీషియల్ గా ఇచ్చిన అప్డేట్ లోనే చెప్పారు. సో టీటీడీ వారు చెప్పిన విధంగా ఈ 300 టికెట్స్ లో గాను మధ్యాహ్నం 1 గంట లోపు ఎన్ని టికెట్స్ అయితే భక్తులు బుక్ చేసుకోకుండా మిగిలిపోయాయో ఆ టికెట్స్ ని కరెంట్ డే లో అంటే 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకునే విధంగా ఆ కరెంట్ డే లో యాడ్ చేసి టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం ఎగ్జాక్ట్ గా 1:07 సమయంలో నేను కరెంట్ డే ఆప్షన్ పై క్లిక్ చేసి చెక్ చేయడం జరిగింది. నేను చెక్ చేసినప్పుడు 1:07 సమయంకి అవైలబుల్ టికెట్స్ 160 ఉన్నాయి. 10 టికెట్స్ పేమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి. అంటే టోటల్ గా 170 టికెట్స్ అయితే 1:07 సమయంలో కరెంట్ డే కింద టీటీడీ వారు యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ కరెంట్ డే శ్రీవాణి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని డొనేషన్ 10,000 రూపాయలు ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కరెంట్ డే ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే చూడండి అక్కడ 10,000 రూపాయల డొనేషన్ ఎంటర్ చేశాం కాబట్టి సింగిల్ పర్సన్ ఒకరికి సంబంధించిన డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అయింది. ఆ ఒకరి డీటెయిల్స్ ను కూడా 50 సెకండ్ లోపు ఎంటర్ చేయాలని ఈ విధంగా రావడం జరిగింది. నేను ఇక్కడ నా డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా ఎంటర్ చేస్తున్నాను. డీటెయిల్స్ మనం ఎంత ఫాస్ట్ గా ఎంటర్ చేసినప్పటికీ ఇక్కడ టైం అనేది 0 సెకండ్స్ కు వస్తేనే అప్పుడు మనకి కంటిన్యూ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి నా డీటెయిల్స్ అన్ని కూడా ఫాస్ట్ గా ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చాని కూడా నేను ఫాస్ట్ గా ఎంటర్ చేశాను. అయినా టైం అనేది ఇంకా కూడా 25 సెకండ్ల సమయం అయితే ఉంది. సో 25 సెకండ్ల కంప్లీట్ అయిపోయి 0 సెకండ్స్ వస్తేనే ఈ కంటిన్యూ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవడం జరుగుతుంది. ఈ కంటిన్యూ ఆప్షన్ ఎనేబుల్ అయ్యే టైం కి అక్కడ తక్కువ టికెట్స్ అవైలబుల్ లో ఉన్నట్టు చూపిస్తుంది కాబట్టి ఆ టికెట్స్ కూడా మోస్ట్లీ అయిపోయే అవకాశం అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి వర్చువల్ క్యూ టైం 0 సెకండ్స్ కి రావడానికి ఇంకా కూడా 2 సెకండ్స్ అయితే ఉంది. కానీ ఒక అలర్ట్ మెసేజ్ అయితే ఈ విధంగా రావడం జరిగింది. కరెంట్ డే కి సంబంధించి ఎటువంటి టికెట్స్ అవైలబుల్ లో లేవు. 148 టికెట్స్ పేమెంట్ ప్రాసెస్ లో ఉన్నాయి. రిమైనింగ్ టికెట్స్ సక్సెస్ఫుల్ గా బుక్ అయిపోవడం జరిగిందని అలర్ట్ మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ కొరకు నేను సింగిల్ పర్సన్ అంటే 10,000 డొనేషన్ చేసి సింగిల్ పర్సన్ కి మాత్రమే సెలెక్ట్ చేశాను. బట్ ఆ సింగిల్ పర్సన్ డీటెయిల్స్ అండ్ క్యాప్చా ఎంటర్ చేయడానికి 50 సెకండ్ల సమయం వచ్చింది. 50 సెకండ్ లో గాను 25 సెకండ్ లోనే సింగిల్ పర్సన్ డీటెయిల్స్ అండ్ క్యాప్చా ఎంటర్ చేశాను. బట్ మిగిలిన 25 సెకండ్లు కూడా కంప్లీట్ అయితేనే మనకి కంటిన్యూ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఈ టైం ఇవ్వడం వల్ల మనం ఎంత ఫాస్ట్ గా డీటెయిల్స్ ఫిల్ చేసినప్పటికీ ఆ టైం కంప్లీట్ అయిపోయి 0 సెకండ్స్ వచ్చే వరకు కూడా కంటిన్యూ ఆప్షన్ ఎనేబుల్ అవ్వదు కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఓకే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మళ్ళీ శ్రీవాణి ట్రస్ట్ అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ రిపీటెడ్ గా నేను చెక్ చేస్తూనే ఉన్నానండి. పేమెంట్ ప్రాసెస్ లో ఉన్నటువంటి భక్తులకి ఏదైనా సర్వర్ ఇష్యూస్ వల్ల అమౌంట్ కట్టే టికెట్ కన్ఫర్మ్ కాలేదు అనుకోండి, అలాంటి టికెట్స్ అన్ని కూడా మనకి బ్యాక్ వచ్చి అవైలబుల్ లో చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఏ టైం కి ఎన్ని టికెట్స్ సక్సెస్ఫుల్ గా బుక్ అవ్వడం జరిగింది, ఎన్ని టికెట్స్ ఇంకా పేమెంట్ పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని టికెట్స్ అవైలబుల్ లో చూపించడం జరిగింది అనేది మీరు స్క్రీన్ మీద టైము అండ్ అలాగే టికెట్స్ అవైలబిలిటీ కూడా చూడవచ్చండి. సో కరెంట్ డే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రతి రోజు కూడా ఉదయం 9 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 ప్లస్ దర్శనంకి 500 టోటల్ 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద పే చేసి బుక్ చేసుకునే విధంగా 500 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అండ్ అలాగే గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ఇప్పుడు కేవలం బ్రేక్ దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా ఉదయం 10 గంటలకి 300 టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఈ 300 టికెట్స్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. 1 గంట లోపు 300 టికెట్స్ లో ఎన్నైతే భక్తులు బుక్ చేసుకోకుండా మిగిలిపోతాయో ఆ టికెట్స్ ని తిరిగి మళ్ళీ కరెంట్ డే కింద సింగిల్ పేమెంట్ ఆప్షన్ లో బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఇవాళ అయితే టోటల్ గా 179 టికెట్స్ అయితే మధ్యాహ్నం 1 గంట తర్వాత కరెంట్ డే కింద టీటీడీ వారు యాడ్ చేయడం జరిగింది. అంటే భక్తులు బుక్ చేసుకోక మిగిలిపోవడంతో ఆ టికెట్స్ ని కరెంట్ డే కింద మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. ఆ టికెట్స్ అన్ని కూడా కంప్లీట్ గా మధ్యాహ్నం 1:26 టోటల్ గా బుక్ అయిపోవడం జరిగిందండి. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ లో కూడా టీటీడీ వారు మార్పు చేశారు అని చెప్పాను కదండి. అది ఏంటి అంటే మనకి ఇంతకు ముందు శ్రీవాణి ట్రస్ట్ కి ముందుగానే 10,000 రూపాయలు డొనేషన్ చేసి రెడీగా పెట్టుకొని దర్శనం టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు కేవలం దర్శనంకి 500 రూపాయలు మాత్రమే పే చేసి బుక్ చేసుకునే విధానం అయితే అందుబాటులో ఉన్నింది. ఒక 2 రోజుల ముందు వరకు కూడా శ్రీవాణి ట్రస్ట్ కి డొనేషన్ చేసేటప్పుడు డొనేషన్ అమౌంట్ ఎంటర్ చేశాక కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేస్తే కరెంట్
డే అండ్ ఫ్యూచర్ డేట్ ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ డొనేట్ చేసినటువంటి భక్తులు ఏ తేదీలో అయితే శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేస్తారో ఆ తేదీ నుంచి 1 ఇయర్ లోపు ఆ బుకింగ్ ద్వారా ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి కావాల్సిన నెలలో కావాల్సిన తేదీకి 500 రూపాయలు అమౌంట్ పే చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ కి ఫ్యూచర్ డేట్ ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ డొనేషన్ చేసి రెడీగా పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు. 2 రోజుల నుంచి కూడా ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ ని పూర్తిగా టీడీ వారు తీసివేయడం జరిగిందండి. ప్రస్తుతం కరెంట్ డే అనే ఆప్షన్ మాత్రమే శ్రీవాణి ట్రస్ట్ కు సంబంధించి అందుబాటులో ఉంది. అయితే 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఈ నెల అంటే జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఎవరైతే సెప్టెంబర్ నెలకి సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా జూన్ 23వ తేదీ ఆ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడే అప్పుడే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు ముందు డొనేషన్ చేసి తర్వాత మళ్ళీ దర్శనంకి 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేసే అవకాశం ఉందండి. అలా రిలీజ్ చేశాక సెప్టెంబర్ నెల మొత్తానికి కూడా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కంప్లీట్ గా అయిపోయాక మళ్ళీ ఫ్యూచర్ డేట్ అనే ఆప్షన్ తీసేసి ఎవరైతే ఆ డొనేషన్ చేసి దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకి బుక్ చేసుకోకుండా ఉంటారో అలాంటి భక్తులందరూ ఈ కరెంట్ డే లో రిలీజ్ చేసి ఈ 300 టికెట్స్ కి 500 రూపాయలు దర్శనంకి పే చేసి బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇది నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను. ఏది ఏమైనప్పటికీ సెప్టెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి టికెట్స్ ని జూన్ 23వ తేదీ ఆ టికెట్స్ బుకింగ్ లో ఏమైనా మార్పులు చేస్తారా లేదా కొత్త ఆప్షన్స్ యాడ్ చేస్తారా అనే దానికి సంబంధించి ఆ రోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఓన్లీ కరెంట్ డే అనే ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. దీనిని భక్తులు గమనించుకోగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు రిలీజ్ చేసిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ ఎలా జరిగింది అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.